హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం బాలనాగమ్మ కథ చెప్పుకుంటున్నాం కదా. నిన్నటి కథలో ఏం చెప్పుకున్నాము? రాజకుమారి యొక్క రాజకురుపుని మాయం చేయటము, అతను తిరిగి మళ్ళీ మాయల్ ఫకీర్ కోటకి బయలుదేరతాడు కదా బాలవర్ధరాజు. అలాగా అతను వెళ్తూ వెళ్తూ చివరికి ఈ నాగళ్లపూడి అనే రాజ్యానికి చేరతాడనమాట. అక్కడ ఒక పూటకోళ్ళమ్మ ఇంట్లో బస చేస్తాడు. పగలంతా నాగళపూడి మొత్తం తిరిగి ఆ మాయల్ ఫకీర్ కోట దగ్గరికి కూడా అంతా తిరిగి చూస్తాడనమాట. దానికి ఏ మాత్రం భయం వేయదు. ఆ కోటను చూస్తే అక్కడ ఉన్న శిలలు చూసి తన తండ్రి, తాత, పెద్దనాన్నలు అలా శిలలుగా మారిపోయారు కదా, వాళ్ళని తలుచుకొని చాలా బాధపడతాడనమాట. బాధపడి చాలా ఆవేశంగా ఎలాగైనా సరే ఈ మాయల్ ఫకీర్ని మనం చంపి వీళ్ళందరినీ తిరిగి మనుషులుగా మార్చి తన తల్లిని విడిపించుకొని వెళ్ళాలని మళ్ళీ తనలో తానే ఇంకోసారి గట్టిగా ప్రతిజ్ఞ చేసుకుంటాడనమాట. అలా కోట వైపు చూస్తూ ఉండగా ఆ కోటలోంచి ఒక ముసలమ్మ కాళీ తట్ట పట్టుకొని బయటికి రావటం చూస్తాడు. అతను చూస్తాడనమాట. ఆమె ఎవరు? ఒక తంబెళ్ళ పెద్ది అనే ఒక ముసలామె అనమాట. ఆమెకి ఒక కూతురు ఉండేది. ఆమె ఏం చేస్తుంది? తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఆమె పువ్వులు మాల కట్టి అమ్ముకుంటూ ఉంటుందన్నమాట. అయితే కొన్ని సంవత్సరాల క్రితము ఈ మాయల్ ఫకీరు ఆమెకు మాలలు కట్టి కోటకు తీసుకొచ్చే పని అప్పచెప్తాడనమాట. అప్పటి నుంచి ఆమె రోజు పూలు మాలలు కట్టి కోటలోకి తీసుకొని వెళ్ళి బాలనాగమ్మకి ఇస్తూ వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ విషయాలన్నీ బాలవర్ధరాజు అన్నీ తెలుసుకొని ఏం చేస్తాడు? తను రాజకుమారుడు వేషంలో ఉన్నాడు కదా ఇన్నాళ్ళును. అతను ఆ వేషాన్ని తీసేసి పేదవాడిలాగా వేషం మార్చుకొని ఈ తంబెళ్ళ పెద్ద ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు కొట్టేటప్పటికి ఆమె తలుపు తీసి ఎవరు వచ్చింది అని చెప్పి చూస్తుందనమాట. చూసి ఎవరినైనా ఎవరు కావాలి నీకు అని అడుగుతుంది. అడిగితే వాడంటాడు, ఆ బాలవర్ధరాజు అంటాడు, తంబెళ్ళ పెద్ద ఇల్లు కావాలి, ఎక్కడో కొంచెం చెప్పగలరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆమె అంటుంది, నేనే తంబెళ్ళ పెద్దని, నువ్వెవరు అని అడుగుతుంది. వెంటనే ఆ బాలవర్ధరాజు ఏం చేస్తాడు? తంబెళ్ళ పెద్ద కాళ్ళకి నమస్కారం చేసి, అమ్మమ్మ, నేను నీ కూతురు సీత లేదు, ఆ సీత కొడుకుని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, అమ్మయ్య దొరికావు అని ఎంతో ఆనందపడుతున్నట్లు నటిస్తాడనమాట. నటించేటప్పటికీ ఆమె కూడా ఎంతో ఆనందంగా, అవునా నాయనా, ఎన్నాళ్లకు ఇన్ని సంవత్సరాలకు నేను గుర్తొచ్చానా నీకు? నీ అమ్మకి ఇంకా నా మీద కోపం పోలేదేంట్రా? ఈ ముసిల్దాన్ని చూడటానికి రాలేదు? పోన్లే నాయనా, నువ్వైనా వచ్చావు, చాలా సంతోషం, రా లోపలికి అని ఆవిడేం చేస్తుంది? లోపలికి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళి ఎప్పుడు తిన్నావో ఏంటో అని చెప్పి ఆప్యాయంగా భోజనం పెట్టి కబుర్లు చెప్పటం మొదలు పెడుతుంది అనమాట. అలా చాలాసేపు ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటుంది. ఆమె అడిగే ప్రశ్నలకి ఈ బాలవర్ధరాజు చాలా తెలివిగా సమాధానం చెప్తాడనమాట. చెప్తూ అక్కడ 2 రోజులు అయిన తర్వాత, అక్కడే ఉంటాడు కదా, 2 రోజులు అయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి చేరి, అమ్మమ్మ నువ్వు రోజు ఎక్కడికి ఇన్ని మాలలు కట్టి తీసుకెళ్తున్నావు అని నెమ్మదిగా అడుగుతాడనమాట, ఎంతో అమాయకంగా ముఖం పెట్టి. ఆమె ఏం చెప్పనురా నాయన, ఇదేంటి, మాకు ఒక మాయల్ ఫకీర్ అనే మాంత్రికుడు ఇక్కడ తగలబడ్డాడు, వాడి కోటకు తీసుకుని వెళ్తూ ఉంటాను నేను, తీసుకెళ్ళకపోతే చంపేస్తాడేమో అని భయము, మరి వాడు చాలా దుర్మార్గుడు, చాలామంది రాజకుమార్తెలను తీసుకుని వచ్చి తన కోటలో బందీగా ఉంచుకున్నాడు, అలాగే కొన్ని సంవత్సరాల క్రితం బాలనాగమ్మ అనే చాలా అందమైన ఆమెను తీసుకుని వచ్చాడు, ఆమె అతనితో పెళ్ళి ఏదో కారణం చేత ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చింది, వాయిదా వేస్తూ వచ్చింది, కానీ ఈ మధ్య ఒకసారి వాడు అదేంటి నాతోనూ, తంబెళ్ళ పెద్ది నువ్వు త్వరలో పెళ్లి మాలలు కూడా తయారు చేయాలి అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, ఈ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడో ఏమిటో, అయినా ఇవన్నీ నీకెందుకురా, శుభ్రంగా కడుపు నిండా తిని నిద్రపో, వాడి గురించి ఏమీ ఆలోచించకు, వాడు చాలా దుర్మార్గుడు అని చెప్పి తంబెళ్ళ పెద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అయితే బాలవర్ధరాజుకి అనిపిస్తుంది, అయ్యో చాలా తొందరపడాలి మనము, సమయం చాలా తక్కువ ఉంది, అదేంటి అమ్మ చాలా ప్రమాదంలో ఉంది, మనం ఎలాగైనా సరే యుక్తిగా ఆలోచించి వాడి కోటలోకి ప్రవేశించాలి ఫస్ట్ అని వాడు ఆలోచిస్తూ ఉంటాడనమాట.
అలాగే వాళ్ళ ఈ తంబెళ్ళ పెద్ద పూలమాల కడుతూ ఉంటుంది కదా. రోజును ఒకరోజు ఏం చేస్తాడు, దగ్గరికి వెళ్ళి వాడు కూడా పూలమాలను కట్టడం మొదలు పెడతాడనమాట. ఈ బాలవర్ధరాజు కూడా వాడికి రాజులకి అన్ని విద్యలు రావాలి కదా. అన్ని విద్యల్లో ఈ పూలమాల కట్టడం కూడా ఒక విద్య అనమాట. అన్ని కళలన్నీ నేర్పుతారు కదా గురువులు, ఈ పూలు మాల కట్టడం కూడా నేర్పుతారనమాట. అందుకని ఇతనికి చాలా బాగా పువ్వులు మాల కట్టడం వచ్చనమాట. అని రకరకాలుగా మాల కట్టడం వచ్చనమాట. అయితే మాలలు చాలా అందంగా కడతాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఆశ్చర్యంగా, ఎరా చాలా అందంగా కడుతున్నావు మాలలు, ఎక్కడ నేర్చుకున్నావురా ఇంత అందంగా కట్టడము అని చాలా మురిపెంగా అడుగుతుందనమాట వాళ్ళ అమ్మమ్మ. అప్పుడు వాడు అంటాడు, అమ్మమ్మ అంతా నీ పోలికే కదా, నేను నీ దగ్గర నుంచే నాకు ఈ విద్యలంతా వచ్చింది అంటాడు. అనేటప్పటికీ ఆ తంబెళ్ళ పెద్ద మొహం ఆనందంగా విచ్చుకుంటుందన్నమాట. అవునురా నాయన, అదేంటి, అవును నా పోలికే వచ్చాయి నీకు అన్నీను అని చెప్పి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుందన్నమాట. అలాగా ఆ రోజు బాలవర్ధరాజు కట్టిన మాలలు కూడా తీసుకుని కోటకు వెళ్తుంది. ఆ మాలలు చూసి మాయిల్ ఫకీరు, ఏమే అవ్వా ఈరోజు ఇంత అందంగా ఉన్నాయి ఈ మాలలు, ఎవరు కట్టారు చెప్పు అంటాడనమాట. అనేటప్పటికీ తంబెళ్ళ పెద్ద భయంగా, దేవరా మరి మా మనవడు కట్టాడు అని అంటుంది. అనేటప్పటికీ, ఏంటి నీకు మనవడు కూడా ఉన్నాడా, అయితే రేపు ఒకసారి కోటకు తీసుకురా, వాడు ఎంతో బాగా కట్టాడు మాలలు, వాడికి మంచి బహుమానం ఇస్తాను అంటాడనమాట. అనేటప్పటికీ ఈ తంబెళ్ళ పెద్ద అంటుంది, అలాగే దేవరా అని చెప్పి ఆమె ఆ మాలలన్నీ తీసుకెళ్ళి బాలనాగమ్మ గదిలో పెట్టి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అనమాట. వచ్చి ఈ మనవడితో జరిగిందంతా చెప్తుంది. అది విని బాలవర్ధరాజు, అమ్మయ్య నా పథకం పారింది అని మనసులో సంతోషపడతాడనమాట. సంతోషపడి మర్నాడు ఏం చేస్తాడు, ఇంకా చాలా అందంగా మాలలు కట్టి వాళ్ళ అమ్మమ్మతో పాటు మాయిల్ ఫకీర్ కోటకి వెళ్తాడనమాట. ఈమె ఏం చేసింది, ఈమె తన మనవడిని ఆ మాయిల్ ఫకీర్కి చూపించి, దేవరా ఇగో వీడే నా మనవడు వీరయ్య, వీడి పేరు అని చూపిస్తుంది అనమాట. అప్పుడు వాడు అంటాడు, అరే బాలక ఎంత అందంగా కట్టావురా మాలలు, ఎక్కడ నేర్చుకున్నావు, చాలా బాగున్నాయి, ఏంటి చాలా అందంగా ఉన్నాయి అని అంటాడనమాట ఈ మాయిల్ ఫకీరు. అనేటప్పటికీ బాలవర్ధరాజు మాయిల్ ఫకీర్ దగ్గరికి వెళ్ళి చాలా నెమ్మదిగాను, నాకు ఇంకా చాలా చాలా రకాల మాలలు వచ్చు దేవరా, మీరు అవకాశం ఇచ్చి చూడండి, నేను ఎంత మంచి మంచి మాలలు, రకరకాల మాలలు కడతాను, నా మాలల్లో కొన్ని అదేంటి మనసుకి హాయి కలిగించేవి, స్త్రీలను వశపరుచుకునేవి, మనల్ని స్త్రీలు ప్రేమించేటట్టు చేసేవి, ఇట్లాంటివి చాలా రకరకాలు ఉన్నాయని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటాడనమాట. అప్పుడు ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, ఆగు ఏంటి స్త్రీలను వశపరుచుకునే మాలలు కట్టగలవా నువ్వు అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి, అవును దేవరా ఈ విద్య నాకు ఒక సాధువు నేర్పించాడు అని రహస్యంగా చెప్తాడనమాట. ఎవరికి, మాయిల్ ఫకీర్కి. అయితే ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, అయితే నాకు నువ్వు ఒక పని చేసి పెట్టగలవా అని అడిగితే, అయ్యో దేవరా అదెంత పని, మీ మాటకు అసలు ఆ దేవుడే ఎదురు చెప్పలేడు అని చెప్పి మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది, ఏం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి అని బాలవర్ధరాజు అంటాడనమాట. అయితే ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, అదేంటి మా కోటలో ఒక అందాల సుందరి బాలనాగమ్మ అని ఆమెను తీసుకుని వచ్చి నేను 14 సంవత్సరాలు అవుతోంది, కానీ ఆమె ఏదో వ్రతమని అదని ఇదని ఇన్ని సంవత్సరాలు నన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించలేదు. ఆమె అంగీకరించకుండా నేను పెళ్లి చేసుకోవటం ఎట్లాగా, కానీ అలాగా అంగీకరించిన వాళ్ళని నేను వెంటనే శిలలుగా మార్చివేస్తాను, కానీ ఈమె 14 సంవత్సరాలు ఆగమని చెప్పింది, అందుకని నేను ఆగాను ఇన్ని సంవత్సరాలును, ఆమె చాలా అందంగా ఉంటుంది, ఇంకొక వారం రోజుల్లో 14 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి, కానీ ఆమె కన్నుల్లో కానీ మాటల్లో కానీ ఏ మాత్రం ప్రేమ కనిపించట్లేదు, ఆమె నన్ను ఇష్టపడుతోందో లేదో నాకు అసలు అర్థమే కావట్లేదు, నువ్వు నీ మాలలతో ఆమెను వశపరుచుకునేటట్లు చెయ్యరా, నీకు బోళ్ళన్ని ధనధాన్యాలు భోగభాగ్యాలు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని మాయిల్ ఫకీరు ఈ బాలవర్ధరాజుతో అంటాడనమాట. అప్పుడు బాలవర్ధరాజు అంటాడు, దేవరా అలాగే అదేంటి మీరు చెప్పినట్టే నేను చేస్తాను, కానీ నేను ఆమెను స్వయంగా చూడాలి, ఆమె ఏ జాతి స్త్రీనో తెలుసుకొని అప్పుడు నేను ఆ జాతికి తగ్గట్టు నేను పూలమాలను కట్టి ఇస్తాను, మీరే స్వయంగా ఆమెకి ఇవ్వాలి ఆ మాల,
ఇప్పుడు నేను ఆమెను ఒంటరిగా కలవాలి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, అదిగో ఆ గదిలోనే ఉంది ఆమె, వెళ్ళి కలువు అంటాడు. అప్పుడు ఈ బాలభద్రరాజు ఆ గదిలోకి వెళ్ళి తన తల్లిని చూస్తాడు. చూసి కళ్ళార చూసి చాలా సంతోషంగా కాళ్ళకి మొక్కుతాడనమాట. నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి, అమ్మ నేను నీ కొడుకుని బాలభద్రరాజుని అంటాడు. ఆమె ముందు నమ్మదు, ఇదంతా మాయిల్ ఫకీరు మాయ అనుకుంటుందన్నమాట. కానీ బాలభద్రరాజు ఏం చేస్తాడు, తన మెళ్ళోను ఆమె చిన్నప్పుడు ఒక గొలుసు వేసింది కదా, ఆ గొలుసు తీసి చూపిస్తాడనమాట. అది చూసి అప్పుడు ఆ బాలనాగమ్మ నమ్ముతుంది, అతను తన కొడుకే అని నమ్మి దగ్గరికి తీసుకుని, నాయనా నువ్వేనా, నిన్ను చూడకుండా నేను చనిపోతానేమో అని చాలా బెంగపడ్డానురా, ఎలా వచ్చావు ఇక్కడికి, ఇది చాలా భయంకరమైన ప్రదేశము, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, దేవుడి దయ వల్ల నేను చూడగలిగాను ఇంతకాలానికి అని చెప్పి పాపం చాలా బాధపడుతుందన్నమాట. బాధపడి, ఇదేంటి వీడు మాయలు మంత్రాలు తెలిసినవాడు, నీ తాత నీ తండ్రిని పెద్దనాళ్ళని అందరినీ శిలలుగా మార్చేశాడు, నేను ఎలాగో వాడి నుంచి ఇన్నాళ్ళు ఆ వ్రతమని అదని ఇదని వాడిని తప్పించుకొని ఉన్నాను, ఇంకా వారం రోజుల్లో 14 సంవత్సరాలు గడువు కూడా తీరిపోతుందిరా నాయన, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి, వెళ్ళిపో లేకపోతే నిన్ను కూడా శిలగా మార్చేస్తాడు అని ఆమె చాలా భయంగా కొడుకుని దగ్గరికి తీసుకొని చెప్తుందనమాట. చెప్తేను అప్పుడు ఈ బాలభద్రరాజు అంటాడు, అమ్మా నువ్వు అసలు ఏం బాధపడకు, నేను యుక్తిగా ఎలాగైనా సరే మిమ్మల్ని అందరినీ విడిపించుకొని ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను, నేను చెప్పేది జాగ్రత్తగా విను, రేపు నేను ఒక సంపెంగ మాల పంపిస్తాను నీకు, అది నువ్వు ధరించి వాడి మీద ప్రేమ కలిగినట్లు నటించి వాడి ప్రాణరహస్యం కనుక్కొని ఆ పూలమాలలోనే రాసి నాకు పంపించు జాగ్రత్త, ఆ తర్వాత ఏం చేయాలన్నది నేను చూసుకుంటాను అని చెప్పి నన్ను ఆశీర్వదించు అని చెప్పి మళ్ళీ తల్లి కాళ్ళకి మొక్కుతాడనమాట. ఓకే, నేను ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, ఉంటే వాడికి అనుమానం వస్తుంది అని చెప్పి వాడు గబగబా ఆ గదిలోంచి బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చేసి మాయిల్ ఫకీర్తో అంటాడు, దేవరా నేను రేపు సంపెంగ పూల మాల తయారు చేసి మంత్రించి పంపిస్తాను, మీరే స్వయంగా తీసుకుని వెళ్ళి ఆమెకి ఇవ్వండి, మరునాడు ఆమె ధరించిన ఆ మాలను మా అమ్మమ్మ చేత ఇచ్చి పంపించండి నాకు, దాన్ని నేను స్వయంగా కొంత మంత్రజపం అది చేసి కోనేటిలో కలపాలి, అప్పుడు మన పని పూర్తవుతుంది, మీరు మర్చిపోకండి అని చెప్పేసి మాయిల్ ఫకీర్కి చెప్పి వాడు ఇంటికి తిరిగి వచ్చేస్తాడనమాట. వచ్చేసి మొరనాడు ఏం చేస్తాడు, సంపెంగ పువ్వులతో మాల చాలా అందంగా కట్టి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చి మాయిల్ ఫకీర్కి స్వయంగా ఇవ్వు ఈ మాల అని చెప్పి పంపిస్తాడనమాట. ఆమె అలాగే అని చెప్పి ఆ మాయిల్ ఫకీర్ దగ్గరికి వెళ్ళి ఈ సంపెంగ మాల మాయిల్ ఫకీర్కి ఇస్తుందనమాట. ఈ మాయిల్ ఫకీర్ ఏం చేస్తాడు, ఆ సంపెంగ మాల తీసుకొని బాలనాగమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ మాల ఆమెకి ఇస్తాడనమాట. ఆమెకి ఇచ్చేటప్పటికి ఆమె ఆ మాల తీసుకోగానే ఏదో మైకం కమ్మినట్లు నటిస్తుంది అనమాట. నటించి అతనితో అంటుంది ఎంతో ప్రేమగా, దేవరా ఎప్పుడు మన పెళ్ళి, ఇంకా వారం రోజులే ఉంది నా వ్రతం అయిపోవటానికి టైము, నువ్వు చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నావా లేదా అని ప్రేమగా అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి వాడు చాలా ఆశ్చర్యంగా, ఏంటి బాలా నువ్వేనా ఇట్లా అంటున్నది, మన పెళ్ళికి ఒప్పుకున్నావా అని ఆనందంగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆమె అంటుంది, అదేమిటి దేవరా అలా అడుగుతున్నావు, ఇక నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు, ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గరే ఉన్నాను, నాకు ఇంకెవరు ఉన్నారు అని ప్రేమగా అంటుందన్నమాట. అనేటప్పటికీ అయితే మన వివాహం చక్రవర్తుల వివాహం కంటే కూడా చాలా ఘనంగా జరిపిస్తాను చూడు, నీకు ఎక్కడెక్కడి నుంచో నగలు తెప్పిస్తాను అని ఎంతో సంతోషంగా వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆమె ఏం చేస్తుంది, భయంగా నటిస్తూ, సరే అంతా బాగానే ఉంది, నేను వివాహం చేసుకుంటాను, కానీ నీకు చాలామంది శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా చంపేస్తే నా గతేం కాను, నాకు చాలా భయంగా ఉంది అని చాలా భయపడుతున్నట్లు కళ్ళు తిరుగుతున్నట్లు నటిస్తుంది అనమాట. భయంతో కళ్ళు తిరుగుతున్నట్లు. అయ్యో అలా ఏమీ అవ్వదు, నన్ను ఎవ్వరూ చంపలేరు, ఎదురుగా వచ్చి చంపలేకపోవచ్చు, కానీ నీకన్నా మాయా మంత్రాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా నిన్ను వెనక నుంచి చంపచ్చు కదా అని మళ్ళీ భయంగా అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి వాడు అంటాడు, ఆమె వైపు ప్రేమగా చూస్తూ, బాలా నేనంటే నీకు ఎంత ప్రేమ, నువ్వు ఏమి భయపడవద్దు,
నన్ను ఎవ్వరూ చంపలేరు. నా ప్రాణాలు 7 సముద్రాల అవతల ఒక కీకారణ్యములో, ఒక మర్రి చెట్టు తొర్రలో, కాలనాగులు పర్యవేక్షణలో, ఒక బంగారు పంజరములో ఉన్న పిచ్చుకలో ఉన్నాయి. నా ప్రాణాలు అక్కడికి మానవ మాతృడు అనేవాడు ఎవ్వరూ వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఏమీ భయపడద్దు. అదేంటి, నేను వెళ్ళి మన పెళ్ళికి ఏర్పాట్లు ఘనంగా చేస్తాను, నువ్వు అప్పటి వరకు చాలా సంతోషంగా ఉండు అని చెప్పి గబగబా మాయిల్ ఫకీరు బయటికి వెళ్ళిపోతాడనమాట పెళ్లి ఏర్పాట్లు చేయటానికి సంతోషంగా. అయితే ఈ సంపెంగమాలలో ఈ అదంతా రాసి పెడుతుందనమాట ఈ బాలనాగమ్మ. రాసి మొన్నాడు ఏం చేస్తుంది, తంబిళ్ళ పెద్దికి ఇస్తుంది. ఈ మాయిల్ ఫకీర్ ముందే చెప్పి ఉంచుతాడనమాట ఈ తంబిళ్ళ పెద్దికి. ఆమె ఆ మాలని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తన మనవడికి ఇస్తుంది. అది తీసుకొని బాలరాజు ఏకాంతంగా ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ పూలమాలలో ఉన్న విషయం అంతా చదివి తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని దాన్ని నీళ్ళల్లో కలిపేసేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి, అమ్మమ్మ నేను ఒక పని మీద అత్యవసరంగా బయటికి వెళ్తున్నాను, మళ్ళీ నిన్ను కలుస్తాను నేను అని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి చెప్పేసి, అంటే ఆ తంబెళ్ళ పెద్దకి అనమాట చెప్పేసేసి తన గుర్రం తీసుకొని తన బట్టలు కత్తి అవన్నీ ఒక దగ్గర దాచిపెట్టుకున్నాడు కదా, అవన్నీ తీసుకొని చాలా స్పీడ్గా గుర్రం మీద, ఎందుకంటే ఇంకా వారం రోజులే టైం ఉంది కదా, అందుకని కొండలు గుట్టలు నదులు అన్నీ దాటుకుంటూ చాలా కష్టపడుతూ సముద్రం దగ్గరికి వస్తాడనమాట. అప్పటికే 3 రోజులు అయిపోతుంది. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని, అయ్యో ఇలా ఇంత దూరం వచ్చాను, కానీ ఇప్పుడు ఎలాగా ఈ సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళటం ఎట్లాగా నేను అని చెప్పి విచారంగా ఆలోచిస్తూ కూర్చుంటాడనమాట. ఇంతలో ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం మీద గండబేరుండ పక్షి యొక్క పిల్లలు ఉంటాయి అన్నమాట. ఆ పిల్లలు ఏడుపు వినిపిస్తుంది. ఏమిటా అని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆ పక్షుల్ని ఒక పెద్ద పాము వచ్చి తినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ బాలభద్రరాజు ఏం చేస్తాడు, బుక్కున లేచి తన కత్తితో ఆ పాముని ముక్కలుగా నరికేస్తాడనమాట. నరికేసి వచ్చి మళ్ళీ చెట్టు కింద కూర్చొని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి, ఎలాగ ఈ సముద్రాన్ని దాటాలి, ఇంకా టైం లేదు మనకి ఎక్కువ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ గండబేరుండ పక్షులు తల్లి తండ్రి బయటికి వెళ్ళాయి కదా ఆహారం సేకరించడానికి, అవి తిరిగి వస్తాయన్నమాట. తిరిగి వచ్చేటప్పటికి ఈ పాము ముక్కలు అయిపోవటము అన్నీ చూసి ఆ పిల్లలు చెప్తాయన్నమాట, ఇదిగో ఆ ఎదురుగుండా కూర్చున్న అతనే ఈ పాము మమ్మల్ని తినేస్తానికి వస్తే పాముని చంపి మమ్మల్ని రక్షించాడు అని చెప్పి ఆ పిల్లలన్నీ చెప్తాయన్నమాట. చెప్పేటప్పటికి ఆ గండబేరుడు పక్షులు 2 ఈ బాలవర్ధరాజు దగ్గరికి వచ్చి, ఎవరు నాయనా నువ్వు, అదేంటి మా పిల్లల్ని రక్షించావు, మమ్మల్ని కూడా బతికించినట్టు అయ్యింది, ఇదేంటి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము చేస్తాము, చేసి నీ రుణం తీర్చుకుంటాం నాయన, నీకు ఏమన్నా సహాయం కావాలంటే అడుగు అని అడుగుతాయి అన్నమాట. అడిగేటప్పటికి అప్పుడు అతను తన సమస్య మొత్తం చెప్తాడు. చెప్పేటప్పటికి అదెంత పని, మేము ఎంత దూరమైనా సరే క్షణంలో ప్రయాణించగలము, నువ్వు మా మీద కూర్చో, మేము అక్కడికి నిన్ను తీసుకొని వెళ్తాము అని ఈ గండబేరుడు పక్షులు అంటాయన్నమాట. అని అప్పుడు ఈ గండబేరుడు పక్షులు ఏం చేస్తాయి, ఒక పక్షి ఏమో ఆ పిల్లల దగ్గర రక్షణగా ఉండిపోతుందన్నమాట. ఇంకో పక్షి మీద ఇతను కూర్చుంటే ఆ పక్షి రివ్వమని ఆకాశంలోకి ఎగిరి నిమిషంలో 7 సముద్రాలన్నింటినీ దాటించేసేసి అవతల వైపుకి తీసుకెళ్తుందనమాట. తీసుకెళ్ళి అక్కడ ఒక పెద్ద కికారణ్యం, చాలా చీకటిగా ఉన్న ఒక పెద్ద అరణ్యం ఉంటుందన్నమాట. ఆ అరణ్యంలోకి తీసుకెళ్ళి లోపలికి అలా వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు దగ్గర దింపుతుందన్నమాట ఈ గండబేరుండ పక్షి. దింపేటప్పటికి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ మర్రి చెట్టుకి ఒక పెద్ద తొర్ర కనిపిస్తుంది. అప్పుడు ఈ గండబేరుండ పక్షి అంటుంది, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి నీ పని చేసుకొని తిరిగిరా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఈ గండబేరుండ పక్షి అక్కడే కూర్చొని ఉంటుందన్నమాట. ఇతను ఏం చేస్తాడు, ఈ బాలవర్ధరాజు తన కత్తిని తీసుకొని ఆ తొర్రలోకి వెళ్తాడనమాట. తొర్ర చాలా చీకటిగా ఉంటుంది, అయినా సరే ధైర్యంగా ఆ తొర్రలో నడుచుకుంటూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పెద్ద బంగారంతో చేసిన ఒక పెద్ద పెట్టె ఉంటుందన్నమాట. ఆ పెట్టె చుట్టూ బోల్డన్ని కాలసర్పాలు అంటే పాములు అనమాట. దాన్ని ఆ పెట్టెని రక్షిస్తూ చుట్టూ
బోల్డ్ పాములు ఉంటాయన్నమాట. అవన్నీ ఇతను దగ్గరికి రాగానే బుస కొట్టుకుంటూ బుస్ 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 అనుకుంటూ ఇతన్ని కాటు వేయటానికని అన్నీ ఇతని దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఈ బాలభద్రరాజు ఏం చేస్తాడు, కళ్ళు మూసుకొని తన దైవం ఉన్నాడు కదా నాగేంద్రుడిని తలుచుకొని ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేసేటప్పటికి ఈ పాములన్నీ కూడా అక్కడి నుంచి మాయమైపోతాయి. అప్పుడు గబగబా ఈ బాలభద్రరాజు ఏం చేస్తాడు, ఆ పెట్టె దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆ పెట్టెని తెరిచి చూస్తాడు. తెరిచి చూసేటప్పటికి అందులో ఒక బంగారు పంజరం ఉంటుందన్నమాట. ఆ పంజరములో ఉంటుంది ఆ చిలుక. దాన్ని తీసుకొని మళ్ళీ గబగబా బయటకు వస్తాడనమాట. ఆ త్వరలోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చేటప్పటికి అక్కడే గండబేరుండి పక్షి ఉంటుంది కదా, దాన్ని ఎక్కేసి అక్కడి నుంచి ఇంకా ఈ మాయల ఫకీర్ కోటకు వచ్చేస్తాడు. వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంటుంది, ఈ మొత్తం ఈ పెళ్ళికి చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తాడనమాట. ఈ మాయల్ ఫకీరు ఏర్పాటు చేసి ఇదేంటి పెళ్లి కొడుకు వేషం వేసుకొని ఈ మా బాలనాగమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చి అదేంటి బాల ఇంకా ఇలాగే ఉన్నావు, నువ్వు అలంకరించుకో, ఇగో ఈ నగలన్నీ బోల్డ్ నగలు నేను ఎక్కడెక్కడి నుంచో తెప్పించాను, ఇంకా ఇదేంటి పెళ్ళికి సమయం దగ్గర పడుతోంది, నువ్వు గబగబా అలంకరించుకొని రా అంటాడనమాట. అనేటప్పటికీ ఈవిడికి పాపం లోపల చాలా భయంగా ఉంటుంది. అయ్యో పిల్లవాడు ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటోను, ఎలా ఉన్నాడో ఏంటో, వాడు అసలు సాధించాడో లేదో ఏంటో, ఇక్కడ వీడేమో ఈ దుర్మార్గుడు నన్ను కంగారు పెట్టేస్తున్నాడు, వీడికి ఎలా సమాధానం చెప్పాలి అని ఆవిడ లోపల కంగారు పడుతూ ఉంటుందన్నమాట. వీడేం చేస్తాడు, ఈ బాయిల ఫకీరు, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు, ఆలస్యం ఎందుకు చేస్తున్నావు, తొందరగా అలంకరించుకో అని ఆమె దగ్గరికి వస్తాడనమాట. అనుకునేప్పటికి ఆమె వచ్చి, దుర్మార్గుడా, నీతో నాకు పెళ్ళేమిట్రా, పతివర్త జోలికి వస్తే నీ ప్రాణాలు పోతాయి, జాగ్రత్త, నువ్వు చస్తావు దగ్గరికి వచ్చావంటేను అని చెప్పి కోపంగా అంటుందన్నమాట. అనేటప్పటికీ ఇది వాడు ఆశ్చర్యంగా, ఏంటి ఇదంతా నాటకమా, ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా గద్దిస్తాడనమాట. గద్దించేటప్పటికి ఆవిడ, లేకపోతే ఏమిట్రా, నీతో నాకు పెళ్ళేమిటి అని చెప్పి ఆవిడ గట్టిగా అంటుందన్నమాట. అనేటప్పటికి అంతలో అక్కడికి బాలభద్రరాజు వస్తాడు. ఈ బాలభద్రరాజు ఆ చిలుకను పట్టుకొని వస్తాడు కదా, దాన్ని తీసుకొని లోపలికి వస్తాడు. అది మాయల్ ఫకీర్ చూస్తాడు. చూసి, ఓరి దుష్టుడా, అదేంటి నువ్వా, ఇదంతా దీనికి అంతటికి కారణం నువ్వా అంటాడనమాట. అనేటప్పటికీ బాలభద్రరాజు అంటాడు, నీ మాయలు మంత్రాలు ఇంకా చెల్లవు, అదేంటి చూసుకో, నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి, ఇదేంటి దీన్ని నేను చంపేశానంటే నువ్వు చచ్చి ఊరుకుంటావు అని చెప్పి వాడు ఏం చేస్తాడు, గట్టిగా సమాధానం చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ మాయల్ ఫకీర్ ఏం చేస్తాడు, తన మంత్రదండం ఉంటుంది కదా, అది తీసి ఏదో మంత్రాలు చదవబోతాడు. అప్పుడు వెంటనే ఈ బాలభద్రరాజు ఏం చేస్తాడు, ఆ చిలుక యొక్క ఒక చెయ్యి విరిచేస్తాడు. చెయ్యి విరిచేసేటప్పటికి వాడు ఆ చెయ్య పడిపోతుంది. ఆ మంత్రదండం పట్టుకుని చెయ్య కింద పడిపోతుంది. కింద పడిపోయేటప్పటికి మళ్ళీ రెండో చేత్తో మళ్ళీ ఆ మంత్రదండాన్ని పట్టుకోబోయేటప్పటికి బాలభద్రరాజు ఏం చేస్తాడు, ఆ చిలుక రెండో చెయ్యి కూడా విరిచేస్తాడు. విరిచేటప్పటికి రెండు చేతులు విరిగిపోతాయి అన్నమాట. అయినా కూడా వాడు ఏం చేస్తాడు, ఈ బాలభద్రరాజు దగ్గరికి వచ్చి వాడిని ఎలాగైనా సరే చంపేయాలని చెప్పి వాడి దగ్గరికి వస్తూ ఉండేటప్పటికి బాలభద్రరాజు ఏం చేస్తాడు, ఆ చిలుక రెండు కాళ్ళు కూడా విరిచేస్తాడనమాట. రెండు కాళ్ళు రెండు చేతులు విరిచేటప్పటికి వాడికి ఇంకా మంత్రదండం దగ్గరలో ఉండదు, ఎక్కడో పడిపోతుంది. ఇంకా డామ్ అని కింద పడిపోతాడనమాట. కింద పడిపోయేటప్పటికి అప్పుడు ఈ బాలభద్రరాజు అంటాడు, ఏంటి దుష్టుడా, ఎప్పటికైనా సరే దుష్టులు ప్రాణాలు పోవలసిందేను, ఏంటి నువ్వు శిలలుగా మార్చిన వాళ్ళందరినీ నువ్వు మనుషులుగా మార్చు అంటాడనమాట. అనేటప్పటికీ అప్పుడు అదేంటి మాయల్ ఫకీర్ అంటాడు, ఆ మంత్రదండం తీసుకెళ్ళి వాళ్ళకి కనుక తాకించావంటే, ఆ శిలలకి తాకించావంటే వాళ్ళందరూ మనుషులుగా మారిపోతారు, అదేంటి అంటాడు. అనేటప్పటికి వీడు ఆ మంత్రదండం తీసుకువెళ్ళి వాళ్ళందరికీ తాకిస్తాడనమాట. ఆ శిలలందరికీ తాకించేటప్పటికి వాళ్ళందరూ మనుషులుగా మారిపోతారు. తన తండ్రి, తాత, పెద్ద నాన్నలు, మిగిలిన వాళ్ళందరూ కూడా మనుషులుగా మారిపోతారనమాట. మనుషులుగా మారిపోయేటప్పటికి బాలభద్రరాజు తండ్రికి, తాతకి, పెదనాన్నలకి అందరికీ నమస్కారం చేసి, నేను నీ కొడుకుని బాలభద్రరాజుని మిమ్మల్ని విడిపించటానికి, అమ్మని విడిపించటానికి నేను ఇలా వచ్చాను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ తండ్రి బాలభద్రరాజు మొహంలో తన పోలికలు గుర్తించి తన కొడుకే అని కౌగిలించుకుని, నాయనా నువ్వా నాయనా అని చెప్పి కౌగిలించుకుంటాడనమాట. అప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ లోపలికి వస్తారు.
లోపలికి వచ్చేటప్పటికి ఈ మాయిల్ ఫకీరు కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయాయి కదా, కింద పడిపోయి ఉంటాడు కదా. వాడు అంటాడు, ఒరే బాలక, ఇంకా నన్ను చంపేసేయి, ఇలా కాళ్ళు చేతులు లేకుండా, మంత్రదండం చేతిలో లేకుండా నేను బ్రతికి ఏం ప్రయోజనం, నన్ను చంపేయి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ బాలభద్రరాజు అంటాడు, నేను చంపేస్తాను ఉండు, నేను చంపక ఏం చేస్తాను అనుకుంటున్నావు నేను అని చెప్పి ఆ పీక గట్టిగా పట్టుకుని నొక్కేస్తాడనమాట. నొక్కేసేటప్పటికి వాడి ప్రాణం మొత్తం పోతుందన్నమాట, చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పటికి వీళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ కూడా, శిలలుగా మారిన వాళ్ళందరూ కూడా మనుషులుగా మారిపోయారు కదా. వాళ్ళందరూ ఈ బాలభద్రరాజుని ఎంతో పొగుడుతారనమాట. ఎంత ధైర్యవంతుడివి నువ్వు, ఎంత సాహసవంతుడివి నాయన, అదేంటి మీ తండ్రి తాతలతో పాటు, తాత పెదనాన్నలతో పాటు మమ్మల్ని కూడా రక్షించావు అని చెప్పి వాళ్ళందరూ ఆశీర్వదించి బాలభద్రరాజుని ఎవరి రాజ్యాలకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఈ బాలభద్రరాజు కూడాను ఈ తండ్రి తాత పెదనాన్నల్ని తీసుకొని తన రాజ్యానికి బయలుదేరుతూ వెళ్తూ రాజకుమార్తెలకి ఇద్దరికి వాళ్ళకి వాగ్దానం చేశాడు కదా, తిరిగి వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని. వాళ్ళని వివాహం చేసుకొని వాళ్ళని కూడా తీసుకొని తన రాజ్యానికి వెళ్తాడనమాట. తన రాజ్యానికి వెళ్ళి తన పెద్దమ్మలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర ఆశీర్వచనం తీసుకొని ఆ రాజ్యాన్ని చాలా ఇదిగా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఈ తంబెళ్ళ పెద్ద ఉంది కదా, ఆమెను కూడా తీసుకొచ్చి తన రాజ్యంలో ఉంచుకొని ఆమెకు కూడా కావలసిన జీవనోపాధికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడనమాట. చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఎవరు, బాలభద్రరాజు అనమాట. ఇంకా మన కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.